నమస్తే. లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం చాలా ఆసక్తిగా మారుతున్నాయి. గతంలో గతంలో కేసీఆర్ చేసిన తప్పులనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఒక పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో డిస్కస్ చేద్దాం ఒకసారి. నాతో పాటు సీనియర్ జర్నలిస్టు, అనలిస్టు మహేష్ ఉన్నారు నాతో పాటు. ఒకసారి మాట్లాడదాం. అన్న హాయ్ నమస్తే. భార్గవ్. హాయ్ నమస్తే. హాయ్ భార్గవ్. యా, ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే గతంలో కేసీఆర్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఎట్లా కొన్నాడు, లేకపోతే కొన్నాడో తీసుకుండో ఏదో జరిగింది సంథింగ్, ఆ తప్పు రేవంత్ రెడ్డి చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు మీరు? అంటే గతంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ చాలామంది చేరారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు కొంత తేడా కనిపిస్తుంది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఒక లైన్ చెప్పింది, ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక లైన్ చెప్పింది. కొత్త రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ఇప్పటికి కూడా ఓర్చుకోలేనటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక శక్తులు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలంగాణ బలగం అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి అతి స్వల్ప మెజార్టీతో 2014లో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో పార్టీతో పాటు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి టీడీపీ లాంటి శక్తులు ఇంకా తెలంగాణలో బతికి ఉన్నాయి, కొంతమందిని రిప్రజెంట్ చేసినాయి హైదరాబాద్ లాంటి కీలకమైనటువంటి ప్రాంతంలో. అప్పుడు రాజకీయ శక్తుల పునరీకీకరణ అనేటువంటి మాట రెగ్యులర్గా వాడుతుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు వీళ్ళు వాడినటువంటి మాట ఏంటంటే తెలంగాణ కోసం తెలంగాణ రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి, తెలంగాణకు దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రమాదం ఉండొద్దు, ఉమ్మడి రాజధాని ఉంది, అప్పటికి ఫ్రెండ్లీ కేంద్ర ప్రభుత్వం లేదు, అటు టీడీపీకి ఫ్రెండ్లీ కేంద్ర ప్రభుత్వం ఉంది, రకరకాల రీజన్స్ అప్పుడు తెలంగాణ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉండే. పైగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కానీ అంతకుముందు ఎప్పుడు కానీ మేము ఇంకో పార్టీ నుంచి వస్తే తీసుకోవడం అనేది అన్యాయము, అక్రమము అనేటువంటి ప్రచారంలో ఎక్కడ ప్రస్తావించలేదు. ఇప్పుడు అది తప్ప గొప్ప అనే అంశాన్ని పక్కన పెడితే టెక్నికల్గా ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఆ రోజు అందరు జాయిన్ అయ్యారు. పార్టీ ఎల్పీలే డైరెక్ట్గా విలీనమైంది. టెక్నికల్గా మాట్లాడితే, చట్టపరంగా మాట్లాడితే తప్పు కాదు. ఇంకొకటి, ఒక తెలంగాణవాదిగా ఆ రోజు ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన ఒక జర్నలిస్ట్గా నా దృష్టిలో కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే తెలంగాణని వ్యతిరేకించే శక్తులు ఆటోమేటిక్గా కేసీఆర్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. కాబట్టి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి 5 సంవత్సరాల పాటు సుస్థిరమైనటువంటి ఒక వ్యవస్థీకృతం చేయాలి, ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలంటే అప్పుడు అవసరం ఉండే తీసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారి పార్టీ కానీ ప్రజలను కన్విన్స్ చేయడంలో కొంతవరకు విజయం సాధించింది. కాబట్టి 2018లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 6 నెలల ముందుకెళ్ళి ఎన్నికలు పెట్టినా కానీ గతంలో కంటే ఎక్కువగా 88 సీట్లని సొంతంగా సాధించుకోగలిగింది పార్టీ. అంటే ఆ రోజు జరిగినటువంటి చేరికలకు కానీ, లేదంటే రాజకీయ పరమైనటువంటి శక్తుల పునరేకీకరణకి ప్రజామోదం ఉంది అనేటువంటి మాట చెప్పొచ్చు. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికలకి ముందు రాహుల్ గాంధీతో సహా బీజేపీ చేస్తున్నటువంటి ప్రభుత్వాల కూల్చివేత కానీ, బీజేపీలో చేర్చుకోవడం కానీ, అన్ని విషయాలని ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ దాకా ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఏమన్నారు, మా పార్టీలో గనక గెలిచినోడు వేరే పార్టీ పోతే ఎట్లయితే వ్యతిరేకించినామో, వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే మా పార్టీలోకి వస్తామంటే ససేమీరా ఒప్పుకోము, సచ్చినా ఒప్పుకోము అనే మాటను పదే మొన్న ఎన్నికల ముందు డిసెంబర్ 3వ తారీఖు కంటే ముందు వరకు కూడా పదే చెప్పారు. ఒక రకంగా కేవలం 100 రోజులలోనే రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఖూనీ చేసి, మర్డర్ చేసి ఈరోజు ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులను చేసుకున్న మాట నేను బరాబర్ చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే కేటీఆర్ కావచ్చు, అందులో ఉన్న కీలక నేతలు, ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, వాళ్ళకే ముఖ్యమంత్రి పదవుల కోసం కొట్టుకుంటున్నారు, ఎక్కువ రోజులు ఉండదు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి అలర్ట్ అయ్యి ఇలాంటి జాయినింగ్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? అయితే ఒక మాట ఏమన్నారు, బలమైన నాయకుడు ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు చేసేటువంటి కామెంట్ల ఆధారంగా తన నిర్ణయాలు తీసుకోడు. ఒకటి. రెండోది, బీఆర్ఎస్ పార్టీలో ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది? పార్టీ ప్రెసిడెంట్ ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, సెక్రటరీ జనరల్, మేబీ సెక్రటరీస్ ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కమిటీ. ఏ రోజు కూడా పార్టీ ఒక్కరోజు కూడా ఒక మాట అనలేదు.
5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉండాలి, ఆయన ఇచ్చినట్టు 420 హామీలను నెరవేర్చాలి, మాకేమి ఇబ్బంది లేదు, హామీలను నెరవేర్చకుంటే కనుక వేటాడతాం అనేటువంటి స్టేట్మెంట్ పదే పదే ఇచ్చినారు. అయితే మా ప్రభుత్వాన్ని కూలదోస్తున్నారు అనేటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు నేను బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యేలను తీసుకుంటా అనేటువంటి ఒక లార్జర్ ప్లాన్ ఉంది ఆయనకి. కూడా ఆయన మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని కూలుస్తామంటే మేము చూస్తూ ఊరుకోవడానికి మేమన్నా ఇదా, ఖచ్చితంగా మా ప్రయత్నాలు మేము చేస్తాం, గేట్లు ఓపెన్ చేస్తే ఇప్పుడే ఆల్రెడీ గేట్లు ఓపెన్ చేసినాం, బీఆర్ఎస్ మొత్తం జీరో అయిపోతుంది, కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ ఈ నలుగురే మిగులుతారు మేము గేట్లు ఓపెన్ చేస్తే. సో దాన్ని క్యాచ్ చేసుకొని వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే రేవంత్ రెడ్డి ముందే ప్లాన్ చేసి పెట్టిండు కదా, ఏమని నేను ఎన్నికల ముందు దాకా ప్రజలను ఒప్పియడం కోసం వేరే పార్టీల నుంచి వస్తే తీసుకోను, మాకే సొంతంగా బలం ఇవ్వండి, మాకు ప్రభుత్వాన్ని ఇవ్వండి అనేటువంటి మాట చెప్పిండు. ఎప్పుడైతే 60కి అతి దగ్గరగా వచ్చి ఆగినరో, 60 దాటి ఆగినరో ఆయనకు అర్థమైపోయింది సొంత పార్టీలోనే చాలా చీలికలు పేలికల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే జిల్లాకు ఒక నాయకుడు ఉంటాడు, జిల్లాకు ముఖ్యమంత్రి ఉంటాడు, నువ్వు పోతే నేనే అనేటువంటి మాట ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు అనుకుంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి పోతే నేనే ఎమ్మెల్యే అనుకుని లాస్ట్ అత్యంత బలమైనటువంటి ఎమ్మెల్యే కూడా అనుకుంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఆ కల్చర్ ఉంటుంది. అంటే ఎవడు ఏ దాని గురించి అయినా మాట్లాడేటువంటి శక్తి ఉంటుంది, ఎవరు దేని గురించి అయినటువంటి ఆశపడే శక్తి ఉంటుంది. సో రేవంత్ రెడ్డికి తెలుసు అటు ఖమ్మం నుంచి కానీ నల్గొండకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుల నుంచి ఏ రోజైనా నాకు థ్రెట్ ఉంటుంది కాబట్టి నేను ఒక స్కీమ్ తయారు చేయాలా, ఒక ఎమోషన్ తయారు చేయాలి, నా ప్రభుత్వాన్ని కూలదోస్తురు అని పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వయంగా కేటీఆర్ గారు కూడా పదే పదే చెప్పారు. మేము పార్టీని మా ప్రభుత్వాన్ని కూలదోయము, ఆయననే చెప్పుకుంటున్నాడు మాట చెప్పిండు. ఆ అంశం పైన ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి రెస్పాండ్ కాలేదు. కానీ ఇదే మాట ఆయన పదే పదే చెప్పి ఒక నరేటివ్ని సెట్ చేసే ప్రయత్నం చేసి ఈ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాడు. అది ఇక్కడ ఒక మాట చెప్తాను నేను, రేవంత్ రెడ్డి ఎట్లయితే ప్రభుత్వాన్ని కూలదోస్తురు అనేటువంటి మాట చెప్పారో, రేపు ప్రభుత్వం కూలిపోయినా సరే, మా పార్టీ త్యాగం చేయాల్సి వచ్చినా సరే వేరే పార్టీ నాయకులను చేర్చుకోమనేటువంటి మాట చెప్పినాడు. మరి ఆ రోజు నీకు సోయలేదా? నువ్వు ఏ ధైర్యంతో చెప్పినావు ఆ రోజు? అంటే ఎన్నికలకు ముందు ఒక నీతి, ఎన్నికల తర్వాత ఒక నీతి ఉంటుందా? నువ్వు ఒక నాయకుడివి, నీకు యంగ్ లీడర్వి, నీకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయినవు, నువ్వు ఒక మాట మీద కట్టుబడి ఉండాలి. ఆ మాట మీద కట్టుబడి గతంలో చేసినటువంటి ప్రామిస్కి నువ్వు నిలబడాలి, అవసరమైతే సాక్రిఫైస్ చేయి. ఇప్పుడు రాజకీయాలలో 2 ఆప్షన్స్ ఉంటాయి భార్గవ్. అవకాశవాదాలకు అనుగుణంగా తనలాడి ఒక రొటీన్ నాయకుని లెక్క ఉండడం ఒక లెక్క, ఛాలెంజ్ వచ్చినప్పుడు కొంత సాక్రిఫైస్ చేసి అయినా సరే, ఇప్పుడు లీడర్ సినిమాలో రానా ఉంటాడు, ఇట్లా చెప్తే అర్థమవుతుంది జనాలకి, అవసరమైతే నా ప్రభుత్వం పోయినా సరే కానీ నేను అనుకున్న లైన్కి నిలబడతా అంటాడు. తర్వాత ఆడ ఒక్కడే పోటీ చేసి హ్యూజ్ మెజార్టీతో గెలిచాడు సినిమాలో. అట్లా ఒక నవతరం నాయకుల లెక్క నిలబడడానికి కొన్నిసార్లు పరిస్థితులు కానీ సమాజం కానీ అవకాశం కల్పిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయినప్పుడు కదా ఈ చర్చ, అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కదా చర్చ. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నాయకులే, కానీ వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. అసలు ఏంటి లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉంటుందా, మొత్తం విలీనం చేసుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? అంటే కాంగ్రెస్ విలీనం చేసుకుంటుందా అని అంటే కాంగ్రెస్కి డిఎన్ఏలోనే ఉంది పార్టీలను మింగేటువంటి కల్చర్. అయితే ఇక్కడ ఆ పరిస్థితి కనిపించదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ టైం నుంచే అనేక పార్టీలను తన లోపల కలుపుకొని దేశంలో పార్టీలలో చేరికలు, కూడికలు, తీసివేతలు ఇట్లాంటి కల్చర్కి తెరలేపిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ టైం నుంచి కూడా చాలా పార్టీ దేశంలో రీజనల్ పార్టీస్ని తినేసినటువంటి పరిస్థితి. అంతెందుకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన 69లో కూడా గెలిచిన వాళ్ళందరినీ తీసుకుపోయి తన పార్టీలో కట్టేసుకున్నారు, ఏఐసిసి ఆఫీస్లో కట్టేసుకున్నారు వాళ్ళు. అంటే అదేం కొత్త కాదు. అదే సర్ప్రైజింగ్ ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఢిల్లీలో ఉంటే ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఏమో ఒకవైపు ఏమంటాడు, బీజేపీ వాళ్ళు మహారాష్ట్రలో చేసుకుంటున్నారు, మధ్యప్రదేశ్లో చేసుకుంటున్నారు, గోవాలో చేసుకుంటున్నారు, ఇది అన్యాయము, అక్రమము అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి ఒక బిల్డప్తో మాడుతుంటాడు ఆయన ఢిల్లీలో. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఆయన సొంత పార్టీ ఏఐసిసి ఆఫీస్ నుంచి కడియం శ్రీహరి లాంటి వాళ్ళకి ఒక ఆహ్వానం ఇస్తారు, ఏమని, ఈయనను మా పార్టీలో రావాలని కోరుకుంటున్నాము, మా పార్టీలో చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ నేను ఒక స్ట్రైట్ ప్రశ్న అడుగుతా, దీపాదాస్ మున్షి గారికి రాహుల్ గాంధీ గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చదివిందా లేదా, మీకు సమాచారం ఉందా లేదా, మీరు చెప్పండి. ఒకవేళ సమాచారం కనుక ఉంటుంటే రాహుల్ గాంధీ చెప్పి పంపించాడా మిమ్మల్ని, ఏమని, మనం తెలంగాణలో ఒక కొత్త నయా సంస్కృతిని తీసుకొద్దాం, దేశమంతా ఒక విధానం ఉంటుంది, తెలంగాణలో ఇంకో విధానం ఉంటుంది అనేటువంటి మాటైనా చెప్పిరా? లేదు, రాహుల్ గాంధీ మాటలతో నాకేం సంబంధం, నేను డైరెక్ట్గా
ఇది రేవంత్ కాంగ్రెస్. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటుంది తెలంగాణలో, ఆంధ్రాలో అనేటువంటి మాట 2009 టైంలో ఒక పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. ఇప్పుడు అట్లాంటి పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ఆలోచించుకోలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ కాంగ్రెస్ అంటారు. అంటే రేవంత్ కాంగ్రెస్ లెక్కనే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక మాట చెప్తున్నారు. మోడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ అత్యంత సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ నా పెద్దన్న అనేటువంటి మాట చెప్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా వెళ్ళి రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ ఉండేవి కల్చర్. అంటే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి. కేసీఆర్ వెళ్ళలేదు, మేము వెళ్తున్నాం అనే లైన్లో వీళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ప్రోటోకాల్లో ఎక్కడ కూడా ప్రధానమంత్రిని మా పెద్దన్న అనాల్సినటువంటి అవసరం కానీ, అగత్యం కానీ, నిబంధన కానీ ఎక్కడ లేదు. పైగా మీ బాస్, ఇప్పుడు నువ్వు ఒక పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ సొంత పార్టీ కాదు, నీ సొంతంగా మాట్లాడనీకు ఉండదు. ఢిల్లీలో ఒక లైన్ ఉంది నీకు, నీ జాతీయ పార్టీ. చాలా మీడియా రాసింది, రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. పార్టీ యాజ్ ఎ డివైడెడ్ ఒపీనియన్స్ టువర్డ్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అనేటువంటి మోడీ అనుకూల మీడియా అప్పుడే ఎత్తుకుంది. పైగా ఢిల్లీ మీరు నేషనల్ ఛానల్స్లో జరిగేటువంటి ప్రతి చర్చలను చూస్తే చాలా సందర్భాలలో పదుల సంఖ్యలో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి గారిని పొగిడినటువంటి కామెంట్స్ కానీ, రాహుల్ గాంధీ పదే పదే విమర్శించేటువంటి అదానికి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణలోకి ఇన్వైట్ చేయడం కానీ, ఇట్లాంటి వ్యవహారాలపైన ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. కాబట్టి డెఫినెట్గా రాహుల్ గాంధీకి అండ్ రేవంత్ రెడ్డికి మధ్యలో అనేక అంశాలపైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నట్టున్నది. సర్ప్రైజింగ్లా దేశ చరిత్రలో కేవలం 100 రోజుల వయసున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి నాయకులు, దట్టు గాంధీ ఫ్యామిలీకి వ్యతిరేకంగా, గాంధీ ఫ్యామిలీ ఆలోచనలకు భిన్నంగా ఇంత గట్టిగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇది రేవంత్ రెడ్డి బలమా లేదంటే రాహుల్ గాంధీ ఏఐసిసి యొక్క బలహీనతన అనేది ఆ పార్టీ నాయకులు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో 6 గ్యారంటీలు మార్పు జరిగిందని చెప్తున్నారు. 200 యూనిట్ల కరెంటు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఎంతో కొంత కొద్దిగా సాటిస్ఫై పబ్లిక్ అయితే కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరికైతే అవి అందుతున్నాయో వారైతే సాటిస్ఫాక్షన్గా ఉంటారు. సో ఇది మార్పు ఇదే అంటున్నారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే మార్పు అనే పేరుతో వచ్చిర్రు కదా వీళ్ళు, మార్పు అయితే తీసుకురాలి. ఎందుకంటే మన ఇంటర్వ్యూ అనేది మీరు అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న ఏంటిది, గతంలో జరిగినటువంటి పరిణామాలే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనేటువంటి మాట అన్నారు. ఒకవేళ గతంలో జరిగినటువంటి పరిణామాలు రిపీట్ కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మార్పు నినాదానికి అసలు అర్థమే లేదు అసలు. ఇక పైగా నిజంగానే గ్రామాలలో మార్పు వచ్చిందా అని అంటే, నేను ఒక గ్రామీణ ప్రాంత బిడ్డగా చెప్తున్నా, నేను మా ఊర్లో వ్యవసాయం చేసేటువంటి ఒక బిడ్డగా చెప్తున్నా, చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది రైతులకు, రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి. సరే ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ వచ్చింది, లేదంటే ఎలక్ట్రిసిటీ ఫ్రీగా వస్తుంది అనేటువంటి ప్రచారం మాత్రమే ఉంది, ఇందులో వాస్తవం లేదు. ఎందుకంటే మీరు ఒకసారి డిగ్ చేసి చూడండి, ఇప్పటిదాకా ఎన్ని సిలిండర్లని 500 రూపాయలు, మా అమ్మ 500 రూపాయలు ఇస్తే సిలిండర్ వచ్చిందా? ఆ ప్రశ్న మీరు వేసుకోరు, నేను వేసుకుందాం, ఇప్పుడు మన బాయ్సాబ్ వేసుకుంటాడు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క సిలిండర్ కూడా 500 రూపాయలకు డెలివరీ అయినట్టయితే నాకు సమాచారం లేదు. మీకేమైనా ఉంటే మీరు నన్ను ఎన్నలైటం చేయండి. రెండోది, 1,10,00,000 మంది నాకు ఉచిత విద్యుత్ కావాలి 200 యూనిట్లు అనేటువంటి అప్లికేషన్ పెట్టారు. కేవలం 35 లక్షల మందికి ఇచ్చినటువంటి అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అంటే మిగిలినటువంటి దాదాపు 80 లక్షల మందికి సంబంధించిన దరఖాస్తులు ఎటుపోయినాయి, వాళ్ళ పరిస్థితి ఏంటిది? అండ్ ఇంకోటి గమనించి వారుగాను, నువ్వు కొంత విశ్లేషణ చేస్తే అర్థమవుతుంది. ప్రభుత్వ పథకాలు ఎప్పుడు కూడా సాచ్యురేషన్ బేసిస్ మీద ఉండాలి. సాచ్యురేషన్ అంటే ప్రతి ఒక్క ఎలిజిబుల్ క్యాండిడేట్కి అందాలి, అప్పుడే ప్రభుత్వాలపైన వ్యతిరేకత రాదు. ఇప్పుడు దళిత బంధు విషయంలో కానీ, ఇతర బంధు విషయంలో కానీ, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అందరికీ ఇచ్చినటువంటి రైతు బంధు పట్ల ఏ రైతు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయాలి. అందరికీ పెన్షన్ ఇచ్చినప్పుడు ఏ ముసలాయన కూడా వ్యతిరేకత వ్యక్తం చేయాలి. కానీ ఎప్పుడైతే ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మకంగా ఒక వినూత్నమైన పథకం పేరుతో దళిత బంధు తీసుకొచ్చి 100 మంది 1000 మంది అనేటువంటి మాట చెప్పారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా అయినారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఈరోజు అదే ఉంది గ్రామాలలో. నాకు తెలిసి అది క్లియర్గా కనిపిస్తుంది. 1,10,00,000 మందిలో నువ్వు 30 లక్షల విద్యుత్ మీటర్లకు ఫ్రీ ఇచ్చినావు, మరి ఊర్లో రాని పరిస్థితి ఏంటిది? ఇంకా మిగిలిన 70% మంది విద్యుత్ వినియోగదారులు పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వర్గాల వాళ్ళు డెఫినెట్గా కడుపు మంట ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే నువ్వేం చెప్పినావు, ఎలిజిబుల్ అనేటువంటి మాట చెప్పాలి, అందరికీ అనేటువంటి మాట చెప్పినావు ఎన్నికల ప్రచారం అప్పుడు. డెఫినెట్గా ఇప్పుడు మా ఇంట్లోనే రాలేదు, ఆమె ఏమంటది,
వీళ్ళు ఇష్టమన్నారు ఇయ్యలేరు అని అంటే నువ్వు బీఆర్ఎస్ ఓటేసినావు కదా అని నేను నవ్వుకుంటా అన్న. సరే నేను ఓటేస్తాను అయినా తర్వాత సంగతి వాడైతే అందరికి ఇస్తాను కదా, ఏం రోగం వాడు ఎందుకు ఇస్తలేడనేటువంటి మాట మాట్లాడు. ఇది మా అమ్మ మాటనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి 10 ఇళ్ళల్లో వెళ్ళి చూస్తే మొన్న ఇద్దరికి మాత్రమే వచ్చింది, మిగిలిన వాళ్ళకి రాలేదు. ఇప్పుడు ఏంటి ప్రాంతీయ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అసలు? లోక్సభ ఎన్నికల తర్వాత మొత్తానికే కొలాప్స్ అయిపోతుందా? కొంత చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రేవంత్ అయితే బీఆర్ఎస్ పార్టీని ఉంచాడు, పూర్తిగా విలీనం చేసుకుంటాడు అనే చర్చ అయితే ఉంది. సాధ్యమవుతుంది అది ఎట్లా? అంటే దేశ చరిత్రలో రాజకీయ పార్టీల ప్రస్థానం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే అత్యంత బలహీనమైనటువంటి నాయకత్వం, అధినాయకత్వం ఉన్నటువంటి పార్టీలే అంతర్ధానమైనవి. కానీ బలమైనటువంటి నాయకత్వము, క్యాడరు, సెకండ్ శ్రేణి లీడర్లు ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా పోలే. ఇంకా సింపుల్గా కాంగ్రెస్ భాషలోనే చెప్పాలి అని అనుకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా 2009 తర్వాత 2014 తర్వాత ఇప్పటిదాకా అంటే దాదాపు 2014 నుంచి 2024 దాకా అధికారంలో లేదు. బీజేపీ పార్టీ 2004 నుంచి 2014 దాకా అధికారంలో లేదు. జాతీయ స్థాయి పార్టీలే విస్తృతమైనటువంటి వర్గాలు, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, భౌగోళిక ప్రాంతీయ విభేదాలు ఉన్నటువంటి పరిస్థితులనే బతికి బట్ట కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రాంతీయ శక్తి ఉండాలి, రాజకీయ శక్తి ఉండాలనేటువంటి మాట సమాజంలో చాలామంది ఇంకా నమ్ముతారు. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ అనేది మరీ ఏదో 60 ఏళ్ళదో 70 ఏళ్ళ ఓల్డ్ స్టోరీ కాదు. ఇట్స్ అ ఫ్రెష్ వన్, కొత్త స్టేటు. ఇంకా చాలామంది కూడా తెలంగాణ అంటే ఒక మమకారం ఉంటుంది, తెలంగాణ అంటే ప్రేమ ఉంటుంది. సరే వాళ్ళు రాజకీయ పరంగా కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీతో డిఫరెంట్గా మాట్లాడవచ్చు, కానీ ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం ఉండాలనేటువంటి కోరుకునే ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకవైపు పార్టీ బలంగా ఉంది, రెండో వైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా కేవలం మా తెలంగాణ వ్యవస్థనంతా కూడా జాతీయ పార్టీలకు రాసిద్దాం అనేటువంటి ఆలోచనలో లేరు. కాబట్టి అటు ప్రజల ఒపీనియన్ తీసుకున్నా, పార్టీకి సంబంధించినటువంటి బలాలను తీసుకున్నా కానీ పార్టీ ఉంటుంది. ఇంకొక మాట భార్గవ్, 20 సంవత్సరాలకు పైగా, 2 దశాబ్దాలకు పైగా, దాదాపు 10 సంవత్సరాల పాటు కేవలం ఉద్యమాలు చేసినారు బీఆర్ఎస్ పార్టీ. దాదాపు 12 సంవత్సరాల పాటు కేవలం ఉద్యమాలే. నేను అదే అంటున్నా, ఉద్యమం ఇంత ఉర్రూతలుగి తెలంగాణను తీసుకొచ్చినని చెప్పుకుంటున్న కేసీఆర్ ఇంతమంది పార్టీ పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నట్టు? అసలు ఏం చేయబోతున్నారు? అంటే కొన్ని సందర్భాలలో మౌనం అనేది చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది. అంటే తుఫాన్ వచ్చే ముందు సైలెంట్గా ఉంటుంది ఎట్లా? మోస్ట్ లైక్లీ అట్లాగే. ఎందుకనంటే ఈరోజు జరుగుతున్నటువంటి చేరికలు కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఆపలేని ఉంటాయి. ఎందుకంటే ఆయా నాయకులకు ఉన్నటువంటి వ్యక్తిగత బలహీనతలు, ఆస్తుల పట్ల మమకారము, అధికారం పట్ల వాంఛ, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎన్ని చెప్పినా ఆగే పరిస్థితి ఉండదు. పార్టీ అధినాయకునిగా ఆయన అడిగి ఉంటారు ఆగమని చెప్పి, కేకే లాంటి వాళ్ళు సెంటిమెంట్ ముచ్చట్లు చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోతా అని చెప్పి వెళ్ళినప్పుడు అంతకు మించి అడగలేదు. పైగా ఆ మౌనం వెనుక ఒక బలమైనటువంటి నమ్మకం ఉందని నేనంట. ఎందుకనంటే ఒక సింపుల్ స్టాటిస్టిక్ చెప్తే మీకు అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎంత బలంగా ఉందనేటువంటి పార్టీ పరిస్థితి. ఇదే కాంగ్రెస్ పార్టీ 2018లో ఎన్నికలకు పోయేనాడు కానీ 23లో ఎన్నికలకు పోయేనాడు ఉన్న డిఫరెన్స్ చూస్తే 23 ఎన్నికల నాటికి అసెంబ్లీలో ఆ పార్టీ బలం 4-5 ఉన్నారు. అంటే 4-5 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నటువంటి పార్టీ 63 సీట్లు తెచ్చుకోగలిగింది. 25-26 మంది కొత్త ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది. ప్రజలు కనుక నిర్ణయించుకున్న రోజు పార్టీగా నిలబడితే చాలు ప్రజలు బ్రహ్మరథం పడతారనేటువంటి విషయం చాలా సందర్భాలలో ప్రూవ్ అయింది. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి మొన్నటికి మొన్న 88 మంది ఎమ్మెల్యేలు సొంతంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి జనాలు అందరినీ కలుపుకుంటే 105 మంది బలం ఉండింది. 105 మందిలో 39 మంది గెలిచినారు సొంతంగా. 39 మందిలో ఎంతమంది పోతారో చూద్దాం. సగం మంది పోతారు అనుకున్నా ఇంకో 20 మంది ఉంటారు. కానీ రిమైనింగ్ 60 దగ్గరలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో 60 దగ్గరలో ఇప్పుడు కోమటిరెడ్డి పైన గెలిచినటువంటి ఇంకొక బీఆర్ఎస్ పార్టీ నాయకునిత చేసుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ. అట్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడైతే గెలిచిరో అక్కడ ఆటోమేటిక్గా అవసరాల రీత్యా, అవకాశాల రీత్యా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, చివరిగా చెప్పండి, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరా, లేకపోతే కాంగ్రెస్ ఏదో చేస్తుంది, ఇన్ని రోజులు మాకేం జరగలేదు, ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తారు అనే లైన్లో ప్రజలు వేసిరు అనుకోవచ్చు ఎట్లా? అంటే నేను 10 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వంలో డైరెక్ట్గా పనిచేసిన కాబట్టి చెప్తున్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఎవరికి అనుమానం లేదు. నిన్న కేకే గారు వెళ్తూ కూడా కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసినారు, అద్భుతమైన సంక్షేమ పథకాలు ఇచ్చినారు, తెలంగాణకు అస్తిత్వం తీసుకొచ్చినారు, రెస్పెక్ట్ తీసుకొచ్చినారు అనేటువంటి చాలా పాజిటివ్ మాటలు చెప్పినాడు.
కాబట్టి కేసీఆర్ గారి పరిపాలనకు సంబంధించి పెద్ద అనుమానాలు అయితే లేవు. సరే స్థానికంగా కొంత ఇన్యాక్సెసిబిలిటీ టు ద పీపుల్ అనేటువంటి మాట చాలామంది బలంగా నమ్మిరు, అందుబాటులో లేకపోవడం అనేటువంటి మాట నమ్మినారు. అది ఎమ్మెల్యేల పైన తీవ్రంగా ఉండింది. చాలా సందర్భాలలో అయ్యో మేము మా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేసినాం కానీ కేసీఆర్ గారు పోరు అనేటువంటి మాట మీకు జనవరి టైంలో చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మనకు సిట్టింగ్లో మారిస్తే తేడా వచ్చేది, గెలుస్తుండే అనేటువంటి మాట, డెఫినెట్ గా తేడా వస్తున్నటువంటి మాట చాలా మంది చెప్పారు. విత్ ఇన్ ది పార్టీ చెప్పినారు, బయట పార్టీ చెప్పినారు, ఈవెన్ కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాలు. ఇప్పుడు నాకు కూడా కాంగ్రెస్ లో చాలా మంది మిత్రులు ఉంటారు కదా, మీరు పనిచేసినప్పుడు పార్టీ కనుక డెఫినెట్గా ఒక 30-35 మందిని కనుక మార్చి ఉంటే ఈరోజు రిజల్టే డిఫరెంట్గా ఉంటున్నట్టు మాట చెప్పినారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అనే కంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల రిజెక్షన్ అనేటువంటి మాట నేను చెప్తాను. కాబట్టి కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కనుక ఉండి ఉంటే కనుక 40 సీట్లు రాకపోతుండే, 39 సీట్లు అయితే రాకపోతుండే కదా. ఎందుకంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే వాళ్ళు ఎన్నికలలో పోయారు. కేసీఆర్ గారే తన ఫ్రంట్ ఫేస్గా ఉన్నారు పార్టీకి. కొత్త నినాదాలు ఏమీ లేరు, నన్ను గెలిపియండి అన్నారు. 39 సీట్లు గెలవడం అంటే కూడా వ్యక్తి పైన వ్యతిరేకత ఉంటే 39 సీట్లు రానే రావు. దాదాపు అరౌండ్ 35% సీట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి తేడా కేవలం 1-1.5%, లెస్ దెన్ 2% మాత్రమే ఉంది. కాబట్టి తీవ్ర వ్యతిరేకత అయితే లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది లోక్సభ ఎన్నికల టైంలో కేసీఆర్ ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడు, దాని వెనుక ఏమైనా వ్యూహం ఉందా చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయి, సో ఇక్కడ అర్థమైపోతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఏ విధంగా ఉండబోతుంది, అది కూడా మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ యాదగిరితో భార్గవ్, మైక్ టీవీ.